హలో అండి. ఇది అరుణాచలంలో శిల్పాలను ఎలా చెక్కుతారంటే, ఇది అరుణాచలంలో గిరి ప్రదర్శనలు చేసే రోడ్లో ఉంటుంది. అంటే సూర్యలింగం బ్యాక్ సైడ్ అండి. వాళ్ళు ఇలా తయారు చేస్తారండి ఇలా శిల్పాలని. ఇప్పుడు ఇతను శివలింగంని తయారు చేస్తున్నాడు. నేనన్నా లింగంని పెట్టొచ్చు కదా దాని మీద అంటే, ఇంకా టైం పడుతుందమ్మా, దీన్ని ఇంకా నున్నగా చేయాలి బండని మిషన్తోని చేస్తే కానీ చేయము. ఇతనేమో ఫస్ట్ ఒక రాయిని నీటుగా ఇట్లా ఒక దాంతో ఇలా కొట్టి సుత్తతో ఇట్లా కొట్టి వాళ్ళకి ఇస్తాడు. ఇట్లా నున్నగా చేసి ఇస్తే వాళ్ళు శిల్పాన్ని ఇట్లా మిషన్తో అట్లా ట్రాక్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అయితే నేను అక్కడి నుంచి వస్తుంటే వీళ్ళని చూశాను. వీడియో తీసుకోవాలా అంకుల్ అంటే, తీసుకోండి అమ్మా, ఏం కాదు, మేము ఓకే అని అన్నాడు. ఇతనేమో లింగం తయారు చేస్తే ఇతనేమో ఒక శివుడిది విగ్రహం లాంటిది తయారు చేస్తున్నాడు. వీళ్ళు తయారు చేసిన విగ్రహాలు ఇలా ఉన్నాయండి. ఇంకో వాళ్ళు ఇలా తయారు చేశారు కొన్ని ఇట్లా సగంకి. అయితే చాలామంది తయారు చేసే వాళ్ళు వస్తారంట ఇక్కడికి. అయితే వాళ్ళ పనిముట్లు అండి ఇవన్నీ. వాళ్ళు ఏవైతే మిషన్లు ఉంటాయో అవి తయారు చేసే మిషన్లు ఇవి. నాకు చాలా బాగా నచ్చింది. ఇగో ఇలా అండి, మీ పనికొచ్చే ఫస్ట్ ఒక శిల్పాన్ని చెక్కుతారు. అది ఒకవేళ ఖరాబ్ అయితే పక్కన పడేస్తారు. నందేశ్వరుడిని మంచిగా చేద్దాం అనుకున్నారు కానీ పక్కకు పడేసారంట. చూడండి, ఏమో దేవతనో దేవుడో ఎంత బాగా మిషన్తో చెక్కారో. ఎంతైనా అరవోళ్ళకు వచ్చినంత పని, అరవ వాళ్ళు కొట్టినంత పని ఎవరు చేయరు. వాళ్ళు మంచి శిల్పాలను ఇలా శిల్పాలు చెక్కిన తర్వాత మెయిన్ రోడ్డు మీద తీసుకొచ్చి ఇలా పెడతారండి అమ్మడానికి. ఇది గిరి ప్రదర్శనలు చేస్తుంటే ఆ రోడ్లో కనిపిస్తుందండి. ఇది గౌతమ మహర్షి ఆశ్రమం పక్కన ఉంటుంది ఇది, ఈ అమ్మేది. అసలు ఎంత బాగుందో శిల్పాలు చెక్కడం, అసలు ఎంత అదంతా చూస్తుంటే చాలా విచిత్రం ఇతనేమో ఒక అమ్మవారు చెస్ట్ ఉంటాయి కదా, ఆ చెస్ట్ని తయారు చేస్తున్నాడు. ఇట్లా చూడండి మిషన్తో ఎలా చేస్తున్నాడు అమ్మవారికి చెస్ట్ భాగం ఎలా మిషన్తో ఇట్లా ఎట్లా కొడుతున్నాడో చూడండి. హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొట్టండి. చూడండి, మీకోసం ఇంకా చాలా వీడియోలు చేస్తాను. అయితే అంటే ఒక కళాకారుడు, వీళ్ళంతా అర్వోళ్ళు, అంటే అరుణాచలంలో ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఎట్లా విగ్రహాలను తయారు చేస్తున్నారా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. అయితే ఇదేంటంటే ఇట్లా శిల్పాలు చిన్న చిన్నగా మనకు ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో తయారు చేసి పెడతారండి. వీళ్ళు కొంతమంది అయితే ముందు ఆర్డర్ ఇస్తారంట, మాకు ఇలా చేయాలని. ఎంత బాగా చేశారో చూడండి, మిషన్తో శిల్పాలను ఎలా చెక్కారో చూడండి. నిజంగా అండి, అరవలకు ఉన్నంత టాలెంట్ ఎవరికి ఉండదండి నిజంగా. అయితే నేను ఇది వచ్చేసి సూర్యలింగం అక్కడికి ముందు సైడు ఒక అతను ఆ కుండలో ఆలుగడ్డలు, అంటే ఇవి ఆలుగడ్డలు వేసి ఉడకబెడుతున్నాడు. వాళ్ళ భార్య కూతురు అక్కడ లోపల కూర్చున్నారు. అగో, అయితే ఈయన ఆలుగడ్డలు ఉడకబెట్టుకుంటూ ఇలా శిల్పాలను చెక్కుతున్నాడు. ఎంత బాగా తయారు చేశారు లింగం చూడండి. అతను ఎలా ఇక్కడ కూర వండుకుంటా ఇలా లింగాలను తయారు చేస్తున్నాడండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి, లైకులు కొట్టండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తారు. చూడండి, ఇతను చూడండి ఎలా చేస్తున్నాడు. అన్నం వండుకుంటూ వాళ్ళ భార్య పిల్లల్ని పోషించుకుంటూ కూలి ఎంత ఇస్తారనేది తెలియదు ఇతనికి. బట్ ఇలా శిల్పాలను ఎంత నీట్గా చెక్కుతున్నాడు చూడండి మిషన్తోని. అప్పుడు చేతులతోని కొట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు మిషన్ వచ్చిందండి. అది కూడా ఒక పనే కదా, మిషన్తో వచ్చేది కూడా ఒక పనే. చూడండి ఎంత బాగా చెక్కిండే. ఇవన్నీ ఇతనే చేసిండంట. చాలా అమ్ముడు పోయినాయి అంట. వీళ్ళ ఓనర్ ఇక్కడ ఉన్నాడంట. వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. ఇక నేనేం చేసిన అంటే, తర్వాత వీడియో అయిపోయిన తర్వాత ఒక 100 ఇచ్చిన, అంకుల్ మీరు ఛాయ్ తాగండి అని చెప్పేసి 100 ఇచ్చిన. భలే ఉన్నాయండి, ఫర్ సేల్ అని పెట్టిరు. చూడండి, మనము ఇంటి దగ్గర కూడా ఇట్లా
వినాయకుడు బొమ్మలను పెట్టుకోవచ్చు. ఎంత బాగా చెక్కిరు చూడండి, చాలా బాగుంది.